ఓకే. సో యెస్ అండి. ఇంత టైం తీసుకొని వచ్చారంటే యెస్ ఆడియన్స్ కూడా చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తూనే ఉంటారు మీ దగ్గర నుంచి. బికాజ్ ఆబ్వియస్లీ గీతాంజలికి చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు అప్పట్లో. సో ఇప్పుడు ఈ జనరేషన్ గ్యాప్ కూడా చాలా వచ్చిందనే చెప్పుకోవాలి. సో నౌ మూవీస్ ఆర్ లైక్ ఎక్కువగా మనం క్రైమ్ బేస్డ్, థ్రిల్లర్ బేస్డ్ చూస్తున్నాము. కామెడీ కూడా యాడ్ అయ్యి ఉంటుంది. బట్ గీతాంజలి మళ్ళీ వచ్చింది అంటే ఏం తెచ్చింది ఈసారి మళ్ళీ వచ్చి? ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అంటారు ఈ గ్యాప్‌లో? యా ఇంకొక కుటుంబం అని తెచ్చింది, ఓ దెయ్యాల కుటుంబాన్ని తనతో పాటు. అప్పుడు ఓన్లీ ఒకరితే గీతాంజలి ఆత్మ. ఇప్పుడు ఒక కుటుంబం తీసుకుని ఆత్మల కుటుంబాన్ని. అది మీరు చూస్తే పోస్టర్లో చూడండి కనపడతారు. ప్లస్ దానికి మించిన ఎక్కువ ఫన్ తెచ్చింది, ఎంటర్టైన్మెంట్ తెచ్చింది, చాలామంది ఆర్టిస్టులు తెచ్చింది, తనలో చాలామందిని కలుపుకుంది, చాలా జరిగాయి. అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న కొంచెం అంటే అప్డేట్ అయ్యింది ఎంతో కొంత అన్ని విషయాల్లో. మూవీస్ విషయానికి వస్తే జోనర్ విషయానికి సో ఇప్పుడు కనెక్ట్ అవుతుందంటారా ఆడియన్స్కి ఆ కామెడీ కావచ్చు? బికాజ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ట్రైలర్ ఫస్ట్ మేము చూసిన పార్ట్ 1 లాగే కొంచెం ఇంచుమించు ఆల్మోస్ట్ అనిపించింది. ఒక బంగ్లాకి వెళ్తారు, షూటింగ్ చేస్తారు, లోపల ఆ సినారియోస్ ఏవైతే ఉన్నాయో సో ఇప్పుడు ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది అంటారా? మీరు పార్ట్ 1 లో బంగ్లాకి వెళ్ళడం, షూటింగ్ వెళ్ళడం ఎగ్జాక్ట్ గా అదే నేను ఆన్సర్ కింద పెట్టుకున్నా. పార్ట్ 1 లో పార్ట్ 1 గురించి కాదు. ఎస్ అంటే కొంచెం రొటీన్ మూవీ లాగా అనిపించింది. క్వశ్చన్ ఏంటంటే పార్ట్ 1 లో లాగే పార్ట్ 2 లో కూడా బంగ్లో ఉంది, ఇది ఉంది, బట్ అంటే ఇప్పుడు కొంచెం ఆ కామెడీ అనేది ఈ జనరేషన్ కి సెట్ అవుతుందా అని నాకు ఒక డౌట్ వచ్చింది. లక్కీ, సారీ నేను ఇంట్రొడ్యూస్ చేయలేదు, నా పేరు లక్కీ. సెట్ కాదా ఏంటి 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 మరి ఏ జనరేషన్ సెట్ అవుతుంది? ఈ జనరేషన్ ఎందుకో సెట్ అవుతుంది. ఎందుకు మీరే చెప్పారు, ఎందుకు మీరే చెప్పాలి. కనెక్ట్ అవుతారా అవ్వరా? బికాజ్ ఎక్స్‌పెక్టేషన్. రాజు గారి గదిలో షూటింగ్ ఉంటుందా? లేదు, షూటింగ్ ఉంటుంది బట్ సమ్వాట్ ఐ ఫెల్ట్ లైక్ దట్. మీరు కంజూరింగ్ చూసారా? యా చూసాను. ఎనీ హారర్ ఫిల్మ్ లో ఒక బ్యాక్ డ్రాప్ ఉంటుంది, ఒక హౌస్ ఉంటుంది, ఒక హాంటెడ్ హౌస్ ఉంటుంది, ఒక భూత్ బంగ్లా ఉంటుంది. అంటే మీరు అంటే లాస్ట్ ఒక 60 yearsగా మీ హారర్ ఫిలిమ్స్లో టాప్ మోస్ట్ ఫిలిం ఏంటి మీకు? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జార్సిస్ట్, హాలీవుడ్లో చెప్తున్నాను. ఇంకా ముందుకు వెళితే బ్లాక్ అండ్ వైట్ డేస్లో ఈవిల్ డెడ్. వీటన్నిటిలో మంగళ ఉంటుంది, దాంట్లో దెయ్యాలు ఉంటాయి, హాంటెడ్ ఉంటుంది, అందులో దెయ్యాలు ఉన్నాయని. వాటిలోనే కదా సార్ చాలా ఆడని హర్రర్ మూవీస్ లో కూడా బంగ్లా ఉంటుంది కానీ కంటెంట్ దాంట్లో ఆ కామెడీ కంటెంట్ అనేది ఆడియన్స్ పల్స్ పట్టుకునే విధంగా ఉంటుందా ఉండదా? 11th నాడు మనం డిస్కస్ చేద్దాం పాయింట్. మేమేలా చెప్పగలం? ఇప్పుడు నేనేమి వేణుస్వామి కాదు, ఆయన ఎవరో సిద్ధాంతం ఒక ఆయన బొట్టు పెట్టుకుని వస్తాడు, ఆయన పేరేంటనే పెద్ద బొట్టు. మనం పోతామేమో ఇప్పుడు ఈవిడ చేసే పాప అని నా అనుమానం. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగి తప్పు చేశానంటారా? కరెక్ట్ అవుతుందంటే కష్టం అని చెప్పాలా? అది మరి బిల్డింగ్ బంగ్లా దెయ్యాలు రొటీనే కదా అందయి. ఎనీ హారర్ ఫిలిం లో హాంటెడ్ హౌస్ ఉంటుందా ఉండదా? డెఫినెట్లీ ఉంటుంది. గోస్ట్ ఉంటుందా ఉండదా? డెఫినెట్లీ ఉంటుంది. దెన్ ద కంటెంట్ హౌ ఇట్ గోస్. జనరేషన్ లో ఉండే సక్సెస్ఫుల్ మూవీస్ రాసిన రైటర్లే రాశారు. ఇప్పుడు జనరేషన్ లో అద్భుతమైన కథలు అందిస్తున్న రైటరే అందించాడు. ఇప్పుడు జనరేషన్ లో 50 సినిమాలు కంటిన్యూగా చేస్తున్న ఒక హీరోయిన్ యాక్ట్ చేసింది. అందరికీ కనెక్ట్ అయ్యే వాళ్ళే ఉన్నారు దీంట్లో. బేసిక్ గా జోనర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు హారర్, కామెడీ, లవ్ స్టోరీ, డ్రామా, థ్రిల్లర్స్ అవన్నీ బేస్ కోర్ పాయింట్. ఆ కోర్ పాయింట్ ని బట్టే మీరు ఆ జోనర్ కి సంబంధించిన మూవీ అని మీరు డిక్లేర్ చేస్తుంది. ఇది హారర్, ఇది కామెడీ, ఇది అని. సో మీరు బేసిక్ మీరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఆ కోర్ పాయింట్ ఉండవలసిన అవసరం ఉందా అని అడుగుతున్నారు మీరు.